బ్యాంక్ మేనేజర్ గా పనిచేశారు. తర్వాత రౌడీ షీటర్ అవతారమెత్తారు. ఇదే ఒక విచిత్రం. అందులోనూ ఆమె మహిళ, ఒక చదువుకున్న మహిళ, మంచి జాబ్ చేసిన వ్యక్తి రౌడీ షీటర్ గా మారడం అసలు సంగతి. ఆమె తీరు ఏలూరు జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. దానికి సంబంధించిన బ్రేకింగ్ అందుతోంది. ఏలూరు జిల్లాలో జనసేన నేతపై రౌడీ షీటర్ ప్రభావతి కుటుంబ సభ్యులు దాడికి దిగారు. మర్రి బంధంకు చెందిన జనసేన నేత దోసవల్లి వెంకట్రావు తనపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు తప్పుడు సమాచారం ఇచ్చారని దాడి చేశారని అంటున్నారు బాధితుడి కుటుంబ సభ్యులు. గతంలో పెనుమలూరు మండలం గంగూరులో బ్యాంక్ మేనేజర్ గా పనిచేస్తూ అక్రమాలకు పాల్పడినట్లు ప్రభావితపై ఆరోపణలున్నాయి. వైసీపీ నేత కవులూరి యోగికి చెందిన 380 గ్రాముల బంగారాన్ని ఫోర్జరీ సంతకాలతో అపహరించినట్లు ఆరోపణలున్నాయి. ఈ ఘటనలో ఉద్యోగం పోవడంతో న్యాయం చేయాలంటూ కూటమి నేతలు సహా డిప్యూటీ సీఎం పవన్ ను కలిశారు ప్రభావతి. అదే సమయంలో పవన్ కు వెంకట్రావు తప్పుడు సమాచారం ఇచ్చారని ప్రభావతి కోపం పెంచుకున్నారు. తండ్రి రంగారావు, సోదరుడు ప్రభుకుమార్లతో కలిసి తన భర్తపై దాడి చేశారని వెంకట్రావు భార్య చెప్తోంది. గతంలో గ్రామంలో ఘర్షణలకు దిగుతూ ఉండడంతో ప్రభావతిపై పోలీసులు రౌడీ షీట్ ఓపెన్ చేశారు. తన భర్తపై ప్రభావతి ఫ్యామిలీ దాడి చేసిందని వెంకట్రావు భార్య కన్నీటి పర్యంతమవుతున్నారు. బ్యాంక్ ముందు దావులూరు ప్రభావతి, దావులూరి రంగారావు, దావులూరు ప్రభుకుమార్ అనే ముగ్గురు కలిసి రాడ్లు పెట్టి కొట్టి కత్తితో నరికారని చెప్పేసి ఎవరో ఫోన్ చేశారు. పాత కక్షలన్నీ మనసులో పెట్టిన ఫోన్ తీసుకుని ఫోన్ అంతా పగలగొట్టి ఆయన్ని నీ వీడియోలు ఏమున్నాయో చూపించమని చెప్పేసి బాగా కొట్టారంటండి. నిన్ను చంపేస్తారా అని చెప్పేసి బాగా మనిషిని పీక మీద కూర్చుని పీక నొక్కారు. బాగా దెబ్బలు తగిలినాయి. నాకు న్యాయం కావాలి.